కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనం తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు, మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినవా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు. బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డాస్ ఇవ్వడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఇట్లాంటివన్నీ కేరా పడ్డాస్, బలుపు అహంకారం, నోటి దూల అడ్రస్ ఎవరిని చూపించాలంటే అరవింద్ని చూపించాలి. రిపోర్టర్లను పట్టుకొని, జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి, వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనం తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు, మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినవా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు.
నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు, బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డాస్ ఇవ్వడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఇట్లాంటివన్నీ కేరా పడ్డాస్ బల్బు ఆంకారం నోటి దూల అడ్రస్ ఎవరిని చూపించాలంటే అరవింద్ని చూపించాలి. రిపోర్టర్లను పట్టుకొని జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి, వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమంది అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనం తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు. మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినావా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు, బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డాస్ ఇవ్వడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఇట్లాంటివన్నీ కేరా పడ్డాస్ బల్బు ఆంకారం నోటి దూల అడ్రస్ ఎవరిని చూపించాలంటే అరవింద్ని చూపించాలి. రిపోర్టర్లను పట్టుకొని జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి, వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.